హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. లేట్ చేయకుండా మన డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం సార్. మన దగ్గర ఇప్పుడు మారుతి సుజుకి సియాజ్ ఉందండి. ఆల్ఫా ఇది 2017 మోడల్ ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది 100% చెప్తున్నాను నేను. మీకు ఇందులో ఏదైనా మారినా చేరినా ఖచ్చితంగా నేను చెప్తాను. మీరు కూడా వీడియో చూసుకోండి. మీకు ఒకవేళ నచ్చితేనే నాకు కాల్ చేస్తారు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఓకేనా? సరే, లేట్ చేయకుండా మీకు ఫ్రంట్ మీకు ఎక్కడెక్కడ డెంట్ పెయింట్ ఏమైనా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చూడండి. ముంగ సైడ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ ఏం లేవు. మీకు 1 by 1 చెప్పుకుంటే అతను బేసిక్ పాయింట్లు చెప్తాను సార్. మీరు కొంచెం గమనించుకోవాలి. ఇక అది కూడా గమనించుకోక మాత్రం నేను చేయలేను. కొంచెం మంది ఉంటారు కదా టైంపాస్ కాదు, వాళ్ళకి మాత్రం నా వీడియో పని చేయదు. మీకు ముందే చెప్తున్నాను నేను 100% అది. నేను ఏదైనా కానీ డైరెక్ట్ చెప్తున్నాను కాబట్టి మీకు కూడా తెలుసు అని చెప్పేసి ఇంత మంచి క్లియర్గా 8 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకొని చెప్పే కారణం ఏంటంటే మెయిన్ కారణం ఇదే. ఒకవేళ నా వీడియో కనుక నచ్చండి అనుకోండి, మీరు ఖచ్చితంగా చూస్తారు, దాన్ని లైక్ ఖచ్చితంగా చేస్తారు, అది నాకు కూడా తెలుసు, ఓకేనా? సరే, వెనక సైడ్ మాత్రం ఇక్కడ కొంచెం చిన్నగా డెంట్ ఉంది, ఇది ఒకటి గమనించుకోండి. నేను అది కూడా చెప్తున్నా, చూపిస్తున్నా, చూసుకోవచ్చు. మీకు రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ డెంట్ కానీ ఏం లేదు. చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఒక్క సైడ్ మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత మీరు ఎవరైనా వస్తే నాకు ఇది చూపించలేవు కదరా భయ్ అనుకోకుండా ఉంటారా అని చెప్తున్నా సార్. మీరు నన్ను తిట్టుకున్నా మంచిది, అది నేను గ్యారంటీ. ఎందుకంటే అట్లా ఉంటాడు ఆడియో అని చెప్పుకుంటారు, మనం సరసరంగా ఎవరైనా తిట్టుకుంటాం, అది ఓకేనా? తిట్టుకుంటారు, అది మీ పుణ్యం ఏం బట్టి అంతేనా? సరే, మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కానీ ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, డెంట్ కానీ ఏం లేదు. అది క్లియర్ చెప్పేస్తాను నేను. సరే, మీకు డైరెక్ట్ ఇప్పుడు ఇంటీరియల్ చూపిస్తా రండి, ఒకసారి అట్లా నుంచి రండి. ఓకే, ఒకసారి ఇంటీరియల్ చూపిస్తారండి. మీకు కింద మ్యాటింగ్ కానీ ఎట్టుంది మీకు 100% తెలిసిపోతుంది. కింద మ్యాటింగ్ చూసుకుంటే పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది, ఓకేనా? ముంగట డాష్ బోర్డ్ తీసుకున్న పర్ఫెక్ట్ ఉంది, ఎట్లాంటి డస్ట్ కానీ ఏం లేదు. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది. మీకు పిన్ టు పిన్ చెప్తాను, కొంచెం టైం తీసుకొని మీరు చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్, ఇది ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తాను, ఓకే అండి? ఇది 5+1 ఉంది. ఇది మాత్రం రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. రీడింగ్ మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు, ఇది ఇక్కడ చూసుకోవచ్చు. SHVS ఇది, ఓకేనా? మీకు అనిపిస్తుంది రీడింగ్ అయితే. ఇది మాత్రం రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ, అంటే దీనికి షోరూమ్ ట్రాక్ అనేది చేయించలేరు. వాయిస్ కమాండింగ్ ఉంది, బ్యాక్ కెమెరా ఎట్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను, చూడండి. ఓకే, చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే ఎట్లాంటి ఫేడ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు, క్లియర్ పర్ఫెక్ట్ ఉంది. నేను ఆల్రెడీ ఏసీ కూడా చెక్ చేసిన కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఏసీ కూడా చెక్ చేసిన, ఓకేనా? సరే, ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తా, చూడండి, ఓకేనండి? మీకు బ్యాక్ సైడ్ సీట్ చూసుకున్నా లేకపోతే కింద మ్యాటింగ్ చూసుకున్నా మంచి కంఫర్ట్ ఫీల్ చాలా బాగుంటుంది ఇందులో. ప్లస్ ఇది కూడా ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. అలాగే మీకు రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. మీరు 1-2 సార్లు అంటున్నారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను మీకు కూడా. సెంట్రల్ ఏసీ కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది సార్. సెంట్రల్ కూడా మంచి పని అవుతుంది, USB వాడుకోవచ్చు చార్జరు, ఓకేనా? నెక్స్ట్ ఓకేనండి, మీకు ఇప్పుడు ముంగట బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ మీకు ఎండ్లా మాత్రం రిప్లేస్ ఏం కాలేదు, మీరు ఇది కూడా గమనించుకోండి. బానెట్ ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, ప్లస్ రీప్లేస్ ఏం కాలేదు. నేను రీప్లేస్ అయితే కూడా ఖచ్చితంగా చెప్తాను, మీరు అది కూడా గమనించుకోవచ్చు. ముంగట అప్పుడైనా చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉందండి. నేను ఇది కూడా ఎట్లా డ్యామేజ్ ఏం లేదు, మీరు ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. అప్పుడైనా ముంగట షోపట్టి కూడా పర్ఫెక్ట్ ఉంది, ఓకేనా? మీరు ఇది కూడా గమనించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు లీకేజీలు ఇంకా ఉన్నాయా మీకు కూడా ఐడియా ఉంటుంది. మీరు మెకానిక్ని తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చు, ప్రాబ్లం అది కూడా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ముంగట లైటింగ్ కూడా చూపిస్తా, చూడండి. లైటింగ్ వచ్చేసి ఇటు సైడ్ చూద్దాం. ఇటు సైడ్ చూసుకుంటే హెడ్ లైట్ కూడా ఓకే ఉంది, ప్లస్ ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం కొంచెం బ్రేక్ అయింది, ఇది ఒకటి. నేను ఇంత క్షుణ్ణంగా అంటే క్లియర్ కట్గా మీకు చెప్తున్నా అంటే అర్థం సార్, మీరు అర్థం చేసుకుంటలేరు. నాకు టైం ఎక్కువ అవుతాను కదా, నేను 2 minutes లోపల చెప్పేసి వదిలిపెడతాను, నాకు ఇట్లా రిస్కులు ఏం లేదు. కాకపోతే తీసుకున్న వాళ్ళకు నాలేగా మీకు ఎవరు చెప్పారు, ఇది 100% గ్యారంటీ, ఓకేనా? ఇంజన్ అనేది మీరు మెకానిక్ తీసుకొచ్చి చూపించుకోండి, వెహికల్ బాడీ కండిషన్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు కదా, నా ఉద్దేశం అది, ఓకేనా సార్? ఇది కూడా కింద ఫోగ్ ల్యాంప్ కూడా గ్లాస్ బ్రేక్ అయింది ఇది, ఓకేనా? ఇది హెడ్లైట్ మాత్రం ఓకే పర్ఫెక్ట్ ఉంది, నీట్గా ఉంది. ఇండికేటర్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఓకేనా? అట్లాగే మీకు మిర్రర్ సైడ్ చూసుకుంటే మిర్రర్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఇక్కడ కూడా, ఓకేనా? ఎట్లాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు, ప్లస్ అది కూడా వర్క్ చేస్తుంది లైట్స్ కూడా, ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది సార్, ఇక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ప్లస్ అంత లోపలికి నీళ్లు పోయో
లేకపోతే ఫెయిల్ అట్లాంటి ప్రాబ్లం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇది కూడా ఎట్లా చూసుకుంటే మీకు ఏర్పడిపోతుంది సార్ ఇందులో. ఓకేనా, మీకు ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఓకే అండి, ఇందులో చూసుకుంటే మాత్రం నీట్గా ఉంది, ఇక్కడ కానీ ఏది కానీ డ్యామేజ్ ఏం లేదు. మీకు ఇది కూడా చూసుకోవచ్చు. కింద మీకు ప్రతి దాంట్లో ఖచ్చితంగా చూపిస్తాను నేను. వెనక డిక్కీలో మాత్రం నీట్గా ఉంది, పాన ఇందులో ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ మీకు టైర్ వచ్చేసి ఇది ఒక 20% ఉంటుంది సార్, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి డిక్కీ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. డిక్కీ మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇది మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకుంటేనే మీకు 100% గ్యారెంటీ ఉంటుంది సార్. అది కూడా టూ మెకానిక్ కాదు, తెలిసిన మెకానిక్ తీసుకొచ్చుకోరు. ఈ సగం మెకానిక్ తీసుకొచ్చుకుంటే మీకు కూడా దొరకదు. ఓకేనండి, ఇది ముంగట మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. ఇంకా మీకు చూపించాల్సినవి కొన్ని ఉన్నాయి, అది కూడా చూపించేస్తాను. ఇది బిహెచ్ ఉంది సార్, ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంటుంది, ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంది. అంటే మీకు ఇక్కడ చేంజ్ అయినా లేదు తెలిసిపోవడానికి నేను చెప్తున్నా సార్. ఇది కూడా సేమ్ బిహెచ్ ఉంటుంది. మీకు ఇక్కడ బంపర్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏది కానీ రిప్లేస్ కాలేదు సార్, మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. అది నేను చూపించుకుంటే చెప్తున్నా సార్, ఇంకా అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, బిహెచ్ ఉంటుంది. ఓకేనా, మీకు ఫైనల్గా ఇప్పుడు టైర్స్ చూపిస్తా చూడండి, అది కూడా చూపిస్తాను మీకు బీడింగ్ కూడా. టైర్స్ వచ్చేసి ముంగడి మాత్రం ఒక 40-50% ఉంటాయి సార్. ఇది ఒక మీకు 1/1 చెప్తున్నాను, అంటే ఐడియా ఉంటుందని చెప్పేసి. ఇది రైట్ సైడ్ చూపిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది కూడా సేమ్ అంతే ఉందండి, ముంగడిది ఎంత ఉందో 40-50% ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఇక టైర్లు అనేవి పర్టికులర్గా టైరు నెంబర్ ఇవన్నీ చెప్పని అవసరం లేదు సార్. ఇక నేను ఇది కూడా చెప్పాలంటే మీకు లేట్ అవుతుంది, అది కూడా చూస్తలేరు. నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రం ఒక 40% వరకు ఉంటుంది సార్. ఇది లెఫ్ట్ సైడ్ చెప్తున్నాను నేను, అంటే నేను చెప్పేది అనుకుని తక్కువనే చెప్తాను నేను, చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది, అది చూసుకున్నా కానీ మీకు ఒకే అనిపిస్తుంది అట్లా. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకేనా, మీరు ఇది ఒకటి గమనించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు బీడింగ్ కూడా చూపిస్తాను చూడండి, జస్ట్ ఒక్కసారి వచ్చి చూపించేసాయి చూసుకోవచ్చు. ఇది చిన్న చిన్న క్లిప్గా మాత్రం పెడతాను, ఇది బాగా పెద్దగా పెట్టాను నేను. ఇది ఓకే. ఓకే, ఇది కూడా సేమ్ అంతే ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది కూడా చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. ఓకేనా, ఓకేనండి, ఇది కూడా సేమ్ అంతే ఉంది. 4 ఎట్లాంటి డ్యామేజ్ లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు, టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఇది. ఓకేనండి, ఇందాక చూపించిన వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ ఆల్ఫా, మోడల్ వచ్చేసి 2017 ఉంది. దీన్ని కూడా ఇంతకుముందు కూడా ఒక వెహికల్ పెట్టాను నేను, ఒక వన్ డే ముందు చెప్పాను కదా. దాని కూడా షోరూమ్ ట్రాక్ లేదు, దీని కూడా షోరూమ్ ట్రాక్ లేదు. షోరూమ్ ట్రాక్ అయితే చేయించలేరు, మీకు ఇది కూడా చెప్తున్నాను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. మళ్ళీ మీరు ఉన్నదో లేదా అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి అడగండి సార్, మీరు ఇదే క్లియర్గానండి సార్. దీని ప్రైస్ వచ్చి 6,80,000 చెప్పి ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు నచ్చుతారైనా కాల్ చేయండి సార్. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి అంతే. కామెంట్ అంటే ఫాల్తూ కాదు, మంచిగా చూస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రయత్నం నేను చెప్తున్నా, 100% నేను మీకు మంచి అంటే వెహికల్ ఇప్పియాలని చూస్తున్నాను నేను. మనం పెట్టి ఓన్లీ జబర్దస్త్ గాడులు పెడతాం అంతే, ఓన్లీ తెలంగాణ కార్సే. ఏపీకి మాత్రం పనిచేయ, వేరే స్టేట్కి ఏం పనిచేయవు. ఓకేనా, నేను ప్రైస్ కూడా చెప్పేశాను కదా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్.